సార్ ఇదే మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాను అని చెప్తున్నారు. ఐ మీన్ ఆయన ఎమ్మెల్సీ అసెంబ్లీస్ కూడా జరుగుతున్నాయి. సో శాసనమండలి అసెంబ్లీస్ కూడా జరుగుతున్నాయి. అందులో వాళ్ళ ఎమ్మెల్సీ చూసాను. దువ్వాడ శ్రీనివాస్ గారు కానీ వాళ్ళందరూ కొంతమంది చూడడం జరిగింది. అండ్ ఇప్పుడు వేరే మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూసుకున్నట్లయితే నేను అసెంబ్లీకి రాను, ఐ మీన్ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు మాట్లాడినా అంతసేపు ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలి. అక్కడ ఇవ్వకపోయినప్పటికీ జస్ట్ ఒక పులివెందుల ఎమ్మెల్యేగా నన్ను చూస్తారు కాబట్టి, నాకు 2 మినిట్సే ఇస్తారు కాబట్టి నేను చెప్పను. ఏదైతే నేను క్వశ్చన్ చేయాలనుకున్నానో ప్రెస్ ముందుకు వచ్చి అడుగుతానని జగన్మోహన్ రెడ్డికి ఫ్రమ్ ద స్టార్టింగ్, గతంలో ఒక రిజల్ట్స్ తర్వాత ఒక అసెంబ్లీ సెషన్ జరిగింది, అప్పుడు కూడా అంతే. నెక్స్ట్ ఇప్పుడు కూడా నేను అలాగే చేస్తాను అన్నట్టుగా చెప్పారు. అండ్ దీనికి ధీటుగా షర్మిలా గారు మీకు దమ్ము అంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఏదైతే ప్రెస్ ముందు మాట్లాడతారో 2 నిమిషాలైనా 1 నిమిషం అయినా మీరు మాట్లాడేది మిగతాది అటే పెళ్ళి మాట్లాడండి. మీరు అసెంబ్లీకి రానట్లయితే మీకెందుకు ఎమ్మెల్యే అనేది దాన్ని రాజీనామా చేయండి అన్నట్టు షర్మిలా గారు చెప్పడం జరిగింది. ఈ స్టేట్మెంట్ షర్మిలా గారు ఇచ్చిన స్టేట్మెంట్ని మీరు ఏకీభవిస్తారా సార్? ఏకీభవిస్తాను. ఎందుకు ఏకీభవిస్తానంటే బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారేనండి. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు, ఒక్కటి కూడా గెలవలేదు. ఆయన తరపున పోటీ చేసిన ఒకే ఒక వ్యక్తి కూడా అటు వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఓకే, అది పక్కన పెట్టండి. సో మరి ఈయన బయట నుంచి లోపలికి వెళ్ళే అవకాశం లేక, ప్రశ్నించలేక కాబట్టి వెళ్ళలేకపోయారు. కొంచెం ముందుకు వెళ్తే 2009లో పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. పెట్టినప్పుడు ఆయన కూడా 18 సీట్లకే పరిమితమయ్యాడు. ఆయన రెండోసారి టఫ్గా వచ్చింది గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, నెక్స్ట్ 18 సీట్లతో పిఆర్పి ఉంది. మరి ఆయన ప్రతిపక్షం కాదే, మరి ఆయన వెళ్ళాడుగా. మెగాస్టార్గా ఎన్నో మన్ననలు పొంది, ఎన్నో అవార్డులు రివార్డులు ప్రజల మనసులో గెలుచుకున్న వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చేసరికి ఒక్కసారిగా కోడిగుడ్లతో దాడి చేయడం, టమాటాలతో దాడి చేయడం అన్ని చూసాం మనం. మరి అవన్నీ ఇప్పటికీ మీరు యూట్యూబ్లో ఉన్నాయి వీడియోస్. మరి ఆయన అవన్నీ తట్టుకొని అసెంబ్లీకి వెళ్ళాడుగా. అరే ఎంత స్టేచరు, ఎంత ఇమేజు, నిజంగా హిమాలయాలు అంత ఎత్తుగదిన మెగాస్టారు ప్రజారాజ్యం పార్టీతో ఒక్కసారిగా ఎంతమంది ఎన్ని రకాలుగా తిట్టుకున్నారో తెలియదు. మరి అవన్నీ భరించి పాలిటిక్స్ అంటే ఇలా ఉంటాయని అనుకునే కదా ఆయన ఎంటర్ అయ్యాడు. అవును. మరి అలా వెళ్తే ఆయనకి అవకాశం ఇచ్చారు. ఆయనకు ఎక్కువ అవకాశం ఇవ్వకపోయినా మధ్య మధ్యలో అవకాశం ఇచ్చారు, మాట్లాడారు, వచ్చాడు. మరి కనీసం లాస్ట్ బెంచీలో కూర్చోబెడతారో ఇంకెక్కడ కూర్చోబెడతారో, సభా మర్యాద ప్రకారం ఒక సీట్ అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత పోనీ ఇవ్వలేదు, ఫైట్ చేసి తీసుకోండి, వెళ్ళండి ముందు. ఇప్పుడు ఒక స్టేజ్ మీద కానీ ఒక గేమ్ షోలో కానీ 100 మంది పార్టిసిపేట్ చేస్తారండి. అందరికీ ఫస్ట్ ప్రైజ్ వచ్చేస్తుందా? పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. అలాగే అసెంబ్లీ సమావేశాలకి ఒక ఎమ్మెల్యేగా అతని బాధ్యత కంపల్సరిగా ఇయర్లో జరిగే సెషన్స్లో కనీసం ఇన్ని రోజులైనా హాజరు అవ్వాలి అని ఒక ఉంటుంది. ఎక్కడ హాజరవుతారు? పంతాలు ఎందుకు, పట్టింపులు ఎందుకు? నిజంగా ఓడిపోయిన విషయం ముందు ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఆయన. ఎందుకంటే సరే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు సరే ప్రజలు తీర్పుని గౌరవిస్తున్నాం ఓకే అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఈ నెలకు కాదు, అసలు వాళ్ళ ఆప్యాయతలు అభిమానులు ఏమయ్యాయో, అసలు మేము ఎలా ఓడిపోయాం, ఎందుకు ఓడిపోతాం. ఆ రోజా గారు అయితే 40% ఓట్లు వచ్చినాడు ఎలా ఓడిపోయారంటే ఇది ఎక్కడి వరకు కరెక్ట్ అండి అంటే వెంటనే ఒక పిల్లలు పెట్టిన ట్రోల్స్ వచ్చాయి, చూసారో లేదు. అన్ని 80, 90 వచ్చాయి, తెలుగు మాత్రం 30 వస్తే పాస్ ఎలా అవుతారు? తెలుగులో కూడా 35 మార్కులు రావాలి కదా. ఇప్పుడు ఆ 40% కూడా వీళ్ళు ఏమంటున్నారు, 40% కూడా ఎక్కడెక్కడో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి, గ్యాంబ్లింగ్ జరిగింది, రిగ్గింగ్లు జరిగాయి అంటున్నారు. ఆ 40% కూడా మీరు రిగ్గింగ్ చేయిస్తే వచ్చిందే తప్ప ప్రజల తీర్పు కాదు అనేది కూటమి వాళ్ళు అంటున్నారు. అయ్యుండొచ్చు కదా. ఎప్పుడైతే 92% ఓటింగ్ వచ్చిందో ఖచ్చితంగా ప్రజలు ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకున్నారు కాబట్టి ముసలి ముతక ఆఖరికి హ్యాండిక్యాప్డ్ మూల కూర్చున్న వాళ్ళు కూడా వచ్చి ఓటేశారు. అమ్మ నాయన మనం వెళ్ళకపోతే మరలా ఈ మహానుభావుడు వచ్చాడంటే మన రాష్ట్ర పరిస్థితి ఏంటి అని ఆలోచించి వచ్చారు కాబట్టి 92% ఓటింగ్ వచ్చింది. వచ్చింది ఎప్పుడో 164కు వెళ్ళింది. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, చేయలేదు. బట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 120 గ్యారంటీ, 120తో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, 120, 130 అనుకున్నారు. ప్రతి ఒక్కరు నేషనల్ ఛానల్స్ కూడా వచ్చాయి, వాళ్ళు కూడా డోర్ టు డోర్ చేశారంటారు. ఒక్కొక్కరు కూడా 1,00,000 శాంపిల్స్ తీసుకున్నారండి.
వాళ్ళు దాన్ని ఏమంటారు ఎగ్జిట్ పోల్స్ చెప్పేటప్పుడు కూడా 1,00,000 శాంపిల్స్ అంటే ఒక్కొక్క ఛానల్ వాళ్ళు 1,00,000 మందికి ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాళ్ళ అభిప్రాయం చెప్పారు. 120 నుంచి 130 అన్నారు, 110 నుంచి 130 అన్నారు, 130 నుంచి 140 కొద్ది మంది అన్నారు. ఒక్క కేకే మాత్రం కొడితే 160 దాటే కొడతాడని అన్నాడు. ఆయన కూడా ఆయన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చూడండి, ప్రతి దానికి ఒక అనాలిసిస్ చెప్పుకొచ్చాడు ఆయన. సో ఇదంతా ఎందుకు అంటే ప్రజలు వీళ్ళు అక్రమ అరెస్టులు, నేను అటు ఎందుకు వెళ్ళానో చెప్తున్నా. ఎన్ని జరిగిన తర్వాత ఒక్కసారిగా తమ ఓటుతో చూపించారు. ఎవడేం మాట్లాడితే ఎవరిని లోపలేస్తారో, ఎవరిని అరెస్ట్ చేస్తారో, ఎవరిని సస్పెండ్ చేస్తారో, ఎవరిని ట్రాన్స్ఫర్ చేస్తారో, ఎవరిని స్టాండ్ బై పెడతారో పోలీస్ అధికారులను కూడా. ఆయన ఎవరండి, ఏబి నాగేశ్వరరావు ఆయన పేరు. డీజీపీ అవ్వాల్సిన వ్యక్తిని, వెంకటేశ్వర గారా, ఈ డీజీపీ అవ్వాల్సిన వ్యక్తిని ఎన్నిసార్లు సస్పెండ్ చేస్తారండి? ఎంత దారుణం అండి. ఆఖరి రిటైర్ అయిపోయాడుగా. అవును, ఎంత సర్వీసు. ఇప్పుడు ఆయన ఇప్పుడు మంచి పొజిషన్ ఇస్తారని వింటున్నాం కదా సార్. ఇస్తే ఇవ్వచ్చు, కానీ గడిచిన 5 ఏళ్ళలో ఎంత క్షోభపడి ఉంటాడు ఆ స్థాయి వ్యక్తి. కేవలం ఆయనకి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినందుకు ఆయనకి ఆ శిక్ష. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.